ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ఇవాళ పేరెంట్స్ కొంతమంది మన వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి విషయం అండి. మా పిల్లలు మాట వినటం లేదు, మా పిల్లలు మాకు ఎదురు తిరుగుతున్నారు, మా పిల్లలకి మా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా కూడా అర్థం చేసుకోవటం లేదు, అంటే మా స్థాయి కంటే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉన్నారు, మా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ స్థాయి కంటే కూడా. అండ్ దాంతోపాటు మేము ఏదైనా అంటున్నాము అని అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదని కొంతమంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆన్ యావరేజ్ చూసుకున్నా నాకు కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. సో అటువంటి వాళ్ళకి అంటే ఇప్పుడున్న జనరేషన్లో కనుక మనం చూస్తే అండి, అంటే ఆ విధంగా తయారవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? ఎందుకంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు అంత ఫాస్ట్గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏ లోపం ఉండటం వల్ల ఎక్కువగా అంటే ప్రస్తుతంలో ఇంకా పిల్లల్లో అటువంటి ఎక్కువగా ఆ ఆలోచనలు కానివ్వండి, నెగిటివ్ థాట్స్ కానివ్వండి, లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి ఎక్కువగా పట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి? దాని నుంచి బయటపడాలి అని అంటే వాళ్ళ పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక విషయం స్పష్టంగా చెప్తాను నాగరాజ్ గారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల చేతుల్లోనూ స్కూల్లో టీచర్ల చేతుల్లోనూ బెత్తం అనేది మాయమైందో, ఎప్పుడైతే ఒక భయం అనేది ఆ పిల్లవాడిలో ఇంటి నుంచి ఇల్లు అనేటటువంటి పాఠశాలలోనే లేదు, అక్కడ మాయమైతే స్కూల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఎప్పుడైతే ఆ బెత్తం అనేది, ఆ బెత్తం ఇన్ ద సెన్స్ అది హింస కాదండి, దాన్ని క్రమశిక్షణలో పెట్టేటటువంటి ఒక చర్యతో కూడుకున్నటువంటిది. అది చిన్నప్పుడు చూడండి, మీ ఏజ్కి మరి ఏమో తెలియదు కానీ మా ఏజ్లో అయితే మా ప్రతి స్కూల్ మాస్టర్ చేతిలో బెత్తం ఖచ్చితంగా ఉండేది. మాస్టర్ అంటే భయం కాదండి, బెత్తం పట్టుకున్న మాస్టర్ అంటే భయం. ఎందుకంటే ఆ బెత్తంలో ఉంది భయం అంతా. ఈత బెత్తం ఉంటుంది చూసారా, ఈత ఆకులుకి ఉన్నటువంటి ఈన ఉంటుంది చూసారా, దాంతో చెక్కేవాళ్ళు అనమాట. ఇట్లా ఇంకా చెప్పాలంటే మా మాస్టర్ గారు ఉన్నారు, మా మాస్టర్ గారు చూస్తారేమో ఈ వీడియో కానీ, ఆయన అయితే ప్రత్యేకించి మీరు నమ్మరండి, ఈ వాసం ఉంటుంది కదా, బ్యాంబూ ఉంటుంది కదా, ఆ బ్యాంబూని మాది విజయవాడ కృష్ణలంక, ఆ కృష్ణలంకలో కరెక్ట్గా ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్న దగ్గర అక్కడ మేదర్ వాళ్ళు అల్లుతూ ఉండేవాళ్ళు బుట్టలు, అక్కడ ఈ స్టిక్స్ ఉండే అనమాట. అక్కడ చెక్కిచ్చి మరి ఇంత కట్టలు తెప్పించేవాడు ఆయన. ఇరిగిపోయాయండి సాయంత్రానికి, కొట్టి పడేయడం, ఇట్లా జేబులో నుంచి పైసలు తీసుకుంటా రే తీసుకురండి రా అనగానే మళ్ళీ ఇంకొక కట్ట మళ్ళీ రెడీగా ఉండేది అనమాట. ఆయన కొట్టేది కూడా ఎలా కొట్టేవాడంటే, పాఠం చదవకపోతేనో, క్రమశిక్షణలో లేకపోతేనో, ఎవడైనా ఇల్లు వదిలేసి ఇంట్లో పేరెంట్స్ని ఎదిరించారు అని ఆయన కంప్లైంట్ వస్తేనో, లేకపోతే ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే బయట వేషాలు వేస్తేనో ఇరగదీసి అవతల పడేసేవాళ్ళండి. ఓకే, ఆ రోజుల్లో పోలీస్ కేసులు లేవండి, ఆ రోజుల్లో పేరెంట్స్ వచ్చి అడిగేవాళ్ళు కాదండి. కాకపోతే ఏంటంటే కొంతమంది సెన్సిటివ్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే, మా అమ్మాయిని ఎందుకు కొట్టారండి అనగానే ఇమ్మీడియట్గా టీసీ ఇచ్చి పంపించేవాడు ఆయన. ఉంచేవాడు కదండి స్కూల్లో, వెంటనే మాన్పిచ్చేయండి అంటే నిమిషాల ప్రకారం టీసీ ఇచ్చి పంపించేసేవాడు. అమ్మ అక్కర్లేదు, నేను మీ అమ్మాయిని ఏదో స్వార్థం కోసం దేనికోసం ఇది చేయాల, ఇది మీ అమ్మాయి గాడి తప్పింది, మీ వాడు గాడి మగపిల్లల గురించి అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, అసలు ఆయన సూపర్. ఎందుకు చెప్తున్నానంటే ఆ బెత్తం చూస్తే గడ్డ వణికేటోళ్ళం. ఎక్కడ తప్పు చేయాలన్నా ఇంట్లో తప్పు చేస్తే పేరెంట్స్ స్కూల్లో చెప్తారేమో, మాస్టర్ వాయిస్తాడు. స్కూల్లో తప్పు చేశామంటే లేదా బయట తప్పు చేశాము అని అంటే ఇంట్లో తెలుస్తుందేమో, అమ్మ బడిత పూజ చేస్తుంది లేదా నాన్న తోలు తీసేస్తాడు. ఈ భయంలో మనిషికి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లకో ఒక క్రమశిక్షణలో నడుచుకోవడం అనేది అలవాటైందండి. ఆ రోజుల్లో స్వేచ్ఛ లేదా అండి? మేము చదువుకోలేదా? మేము కాలేజీలకు వెళ్ళలేదా? మాకు విపరీత ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మీరు ఎక్కడున్నారో ఈజీగా కనుక్కోవచ్చు. ఏది లొకేషన్ ట్రాకింగ్ పెట్టేసుకుంటే మీరు ఎక్కడున్నారో చెప్పచ్చు. అసలు ఆ రోజుల్లో ఇవన్నీ ఏం లేవు, పూర్తి స్వేచ్ఛ ఉంది, మాకు అద్భుతమైన స్వేచ్ఛ ఉంది. ఎక్కడ ఏం చేసినా అడిగేవాడలేడు. కానీ ఎందుకు జరగలేదు సార్ ఇవన్నీ? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఒక ఆడపిల్లను పెంచడం కానీ ఒక మగపిల్లవాడిని పెంచడం కానీ ఫస్ట్ క్రమశిక్షణ అనేటటువంటి దారిలో పెట్టేవాళ్ళు, పెద్దవాళ్ళంటే గౌరవం నేర్పేవాళ్ళు, సమాజంలో ఎలా ఉండాలో హెచ్చరించేవాళ్ళు. ఆడపిల్ల ఇలా తలెత్తుకుని తిరిగిందంటే ఎందుకు ఎత్తుకుని చూస్తావు అని చెప్పేసి అని కోపడేవారు. ఎందుకు అనంటే ఈ రోజుల్లో అది మరి మితిమీరి ఆడపిల్ల స్వేచ్ఛకి ఆడపిల్లను మరీ భయంకరంగా పెట్టిన చోట ఆ గొళ్ళాలు బద్దలు కొట్టుకుని స్వేచ్ఛని తెచ్చుకున్నాం. అయితే ఈరోజు అది ఏమైంది నాగరాజు గారు,
ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి ఆ స్వేచ్ఛని ఈరోజు అటు ఆడపిల్లల దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆ ఆడపిల్లలకి స్వేచ్ఛ వచ్చినటువంటి ఆడపిల్లల్ని, ఆ యొక్క స్వేచ్ఛని వీళ్ళు మగపిల్లలు దాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించడమో, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటమో, లేకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేయటమో, ఫ్లోట్ చేయడమో, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా భాషలో. ఇవన్నీ చేసి ఆ స్వేచ్ఛలో బ్రతుకుతున్నారు తప్ప ఎవరు క్రమశిక్షణలో అయితే మాత్రం బ్రతకట్లేదు. ఈరోజు ఇన్ని కేసులు మనం చూడడానికి మూల కారణం ఫస్ట్ నేను తల్లిదండ్రులనే అంటానండి. ఫస్ట్ తల్లిదండ్రులే. ఎందుకనంటే నేను కూడా ఐఎమ్ ఆల్సో ఏ పేరెంట్. ఎందుకంటే అసహనం, లోపల సహనం చచ్చిపోతుంది. ఎందుకు అనంటే పిల్లలు వాళ్ళు ఎలా తయారయ్యారంటే 3వ తరగతి దాన్ని తీసుకోండి, నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళా. ఎందుకు వెళ్ళావు అనంటే అది చెప్తుంది చాట భారతం. అది ఫస్ట్ ఒంట్లో నుంచి వస్తాయి దాని బాధలు, తలనొప్పో కడుపులో నొప్పో ఇంకేదో అమ్మ కన్విన్స్ అయిపోతే ఓకే. కన్విన్స్ అవ్వలేదు, పేరెంట్స్ వెళ్ళాల్సిందే అంటే అప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, టీచర్ ఇట్లా, అదట్లా, ఇదట్లా. వీళ్ళకి కారణం ఏంటి స్కూల్కి వెళ్ళకపోవడానికి అనంటే అక్కడ ఎవరో వీళ్ళకి నచ్చరు, లేదా ఎవరి ప్రవర్తనో వీళ్ళకి నచ్చదు. ఆ ప్రవర్తనని ఇంట్లో చెప్పి దాన్ని క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు పక్కన పెట్టి వీళ్ళ తెలివితేటలు ఎక్కడ చూపిస్తున్నారు, వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద అంతా దేంట్లో పెడుతున్నారు అంటే వీళ్ళు వెధవల్ని చేసుకోవడంలో ఉపయోగిస్తున్నారు. ఇవాళ విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారు, నాలెడ్జ్ మాకుంది అని ఫీల్ అవుతున్నారు. దాన్ని నాలెడ్జ్ అనరు సార్, దాన్ని నాలెడ్జ్ అనరు. మాకు అన్నీ తెలుసు, మాకు మొత్తం ప్రపంచమంతా మా చేతిలో ఉంది, ప్రపంచమంతా మాకు తెలుసు అని అంటున్నారు. తెలిసిన ఈ ప్రపంచంలో మీరు సాధించింది ఏంటో చెప్పండి. ఈరోజు ధైర్యంగా ఒక ఆడపిల్ల ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి ఏ విధంగా తను ఒకళ్ళకి ఐకాన్ లాగా నిలబడుతుంది. యూట్యూబ్లు తీసేయండి, టిక్టాక్లు మానేయండి, ఈ దరిద్రాల గురించి మాట్లాడకండి నాతోటి. ఇంకొకళ్ళకి ఐకాన్గా విజ్ఞానాన్ని అందుకుని ఏదైనా సాధించి ఒక సింగర్ గానో, ఒక మంచి క్లాసికల్ డాన్సర్ గానో, క్లాసికల్ కాదు వెస్టర్న్ అయినా సరే ఒక డాన్సర్ గానో, లేదా ఏదైనా ఒక సబ్జెక్ట్లో ప్రతిభ చూపించో ఇవాళ ఎందుకు శకుంతలాదేవులు ఎందుకు లేరండి? అవును, ఎక్కడ కనపట్టలేదు ఎందుకనండి? ఒక సివి రామన్ ఎందుకు లేడండి? అబ్దుల్ కలాం ఎందుకు లేడండి? ఎక్కడికి పోయినారు సార్ వీళ్ళందరూ? యూత్లో ఎక్కడికి పోయినారు అనంటే వాళ్ళని లోపల చంపేస్తున్నారు వీళ్ళు. కారణం ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకంటే చిన్నప్పుడు పొద్దున్నే లెగిస్తే వీళ్ళల్లో నుంచి, తల్లిదండ్రుల్లో నుంచి మాటలు ఏంటంటే ఒక్కొక్క ఐకాన్ని, ఒక స్వాతంత్ర సమరయోధుడినో లేకపోతే ఇంకెవరినో చూపించి వాళ్ళ గురించి చాలా గొప్పగా వీళ్ళకి అన్నం ముద్దల్ని పెడుతూ మాట్లాడేవాళ్ళు. ఆ అన్నం ముద్దతో పాటే ఆ వాళ్ళ యొక్క భావాలు లోపలికి వెళ్ళిపోయి జీర్ణించుకున్నాయి. ఆ భావాలు జీర్ణించుకుని మనం కూడా అలా తయారవ్వాలి. మనం కూడా ఇలా క్రమశిక్షణతో, ఆడపిల్లని క్రమశిక్షణతో పెట్టాలి అనంటే ఆ తల్లి ఏం చెప్పేది అనంటే, ఆడపిల్లను కూర్చోబెట్టి ఏం చెప్పేది అనంటే, అమ్మ పలానా వాళ్ళ అమ్మాయి ఒకప్పుడు తప్పు చేసింది, ఇప్పటి వరకు వాళ్ళని ఇంటి గడప తొక్కనివ్వలేదు, ఇలా ఇండైరెక్ట్గా హెచ్చరించుకుంటూ వచ్చేది. పలానా వాళ్ళ అమ్మాయి ఈ విధంగా చేసింది, దాన్ని ఎవరు సమాజంలో చూడట్లేదు, ఈ విధంగా తల్లి ఇండైరెక్ట్గా హెచ్చరించుకుంటూ వచ్చేది. సో ఈ పిల్లలు మొదటి నుంచి ఏంటంటే, అమ్మో నేను ఆ దారికి వెళ్ళకూడదు, నేను ఇలా టూ మచ్గా స్మార్ట్గా బిహేవ్ చేయకూడదు, చేస్తే నా దవడ వాచిపోతుంది, నాకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అని అనుకున్నారు. ఈరోజు మనం అనుకుంటున్నాం నాగరాజు గారు, ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు ఇలా తయారైనారు, ఆడపిల్లలు ఇట్లా తయారైనారు అంటున్నారు. ఒకప్పుడు మేము ఉద్యోగాలు చేయలేదా అండి, మాకు ఆర్థిక స్వేచ్ఛ లేదా అండి, మా జీతం మొత్తం తీసుకెళ్ళి మా పేరెంట్స్ చేతిలో పెట్టేవాళ్ళమండి. పెట్టాలి సార్. తిరిగి మాకు పాకెట్ మనీ వచ్చేది, తిరిగి మాకు ఏ ఖర్చులు ఉన్నాయో వచ్చేవి. దానికి మించి ₹1 బయటికి వెళ్తే దాని మీద మానిటరింగ్ ఉండేది. ఈరోజు దానికి మనం ఏం చెప్తున్నాము అనంటే, స్వేచ్ఛగా బ్రతకద్దా, స్వేచ్ఛగా ఉండద్దా, అనుభవించద్దా? మేమన్నీ అనుభవించాం సార్, అద్భుతాలను అనుభవించాం, అద్భుతమైన గురువుల్ని యొక్క బోధల్ని వాళ్ళ యొక్క దారిలో మేము నడిచాం, ఎన్నో అద్భుతాలు చూసాం ఈ ప్రపంచంలో. జ్ఞానం ఎక్కడుంటే అక్కడికి పరిగెట్టుకొని వెళ్ళాం, అవన్నీ తీసుకున్నాము. నేను చెయ్యని పదవులు లేవా, నేను తిరగలేదా ఫ్లైట్లో, నేను తిరగలేదా, లగ్జరియస్ లైఫ్ లేదా, నేను విఐపి ట్రీట్మెంట్లు నాకు లేవా? ఇవన్నీ డబ్బుతో కొన్నానా సార్? నేను నా విద్యతో కొన్నాను సార్, నా జ్ఞానంతో కొన్నాను సార్. ఇవన్నీ కూడా అవన్నీ పొందాను, కొనలేదు. డబ్బుతో నేను ఇవన్నీ నాకు రాలేదండి. నేను నాకు ఇంట్లో 2 కార్లు ఉన్నాయి సార్. ఈ రోజుకి నేను ఆటోలోనే తిరుగుతా. ప్రతి ఆటో వాళ్ళు, ప్రతి క్యాబ్ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్లు చెప్తుంటే నాకు ఒక ఆనందం, ఒక గర్వం వస్తుంది.
గర్వం అంటే అదేదో నేను గొప్పదాన్నని కాదు, నా వల్ల ఎడ్యుకేట్ అవుతున్నారా, ఇది నా తల్లి చిన్నప్పటి నుంచి నన్ను తీర్చిదిద్దబట్టి, నా మాస్టర్స్ తీర్చిదిద్దబట్టి, నేను ఒక క్రమశిక్షణలో పెరగబట్టి. మీకు విషయం తెలుసా, మా ఇంట్లో నిద్ర లేవగానే ఫస్ట్ పక్క దుప్పట్లు మడత పెట్టాలి. పక్క దుప్పట్లు మడత పెట్టకపోతే ఉండేది సార్, మామూలు ఉండేది కాదు సార్. ఫస్ట్ ఫ్యాన్, ఇంట్లో ఎవరు లేకుండా ఫ్యాన్ తిరుగుతుందో ఆ బాధ్యత రాహిత్యానికి మామూలుగా ఉండేది కాదు. తిన్న కంచం చుట్టూ ఎంగిలి పడిందో, నీట్గా లేదో, మామూలు క్లాస్ ఉండేది కాదు సార్. ఓకే, ఒకప్పుడు మేమేమనుకున్నాం తెలుసా నాగరాజు గారు, ఇన్ని రెస్ట్రిక్షన్స్ తోటి మేము పెరగాల. మేము కూడా సినిమాలు చూసేవాళ్ళం కదా, సినిమాలో హీరోయిన్ లాగా ఎంత హ్యాపీగా టిక్టాక్గా తయారైపోయి విచ్చలవిడితనంగా మేమెందుకు తిరగకూడదు అని అనుకున్నాం. కానీ ఈరోజు ఈ ప్రపంచాన్ని చూస్తే నా పెద్దవాళ్ళందరికీ కూడా నా జీవితంలో క్రమశిక్షణ నేర్పిన ప్రతి ఒక్కళ్ళకు కూడా చేతులు 2 ఎత్తి దండం పెడతాను సార్ కన్నీళ్లతోటి. ఎందుకంటే ఆ క్రమశిక్షణే వాళ్ళు నాకు నేర్పి ఉండకపోతే ఈరోజు ప్రియా చౌదరి ఇక్కడ ఉండేది కాదు సార్, ఎప్పుడో అధ్యాయం ముగిసిపోయేది. ఎలా అండి అంటే ఇటువంటి ప్రాసెస్లోనే పిల్లలకి ఆ క్రమశిక్షణ డెవలప్ అవ్వాలి అని అంటే పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందండి? ఈ రోజు నేను ఒక్క విషయం చెప్తాను. ముందు అసలు పేరెంట్స్కే తెలియట్లేదు సార్ ఎట పెంచాలి. ముందు పేరెంట్స్కే తెలియట్లేదు వాళ్ళ సమాజంలో ఎక్కడున్నారో, ముందు అది తెలుసుకోమని చెప్పండి సార్. అసలు వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్గా ఈ సమాజం నుంచి వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళు ఉంటున్నటువంటి ఆ యొక్క వాతావరణం కానివ్వండి ఎలా ఉందో ఒక్కసారి బేరీ చేసుకోమని చెప్పండి. ఎవరికైనా పట్టిందా సార్? 5 ఏళ్లకు ఒకసారి ఓటేసి వచ్చేసి కూర్చుంటారు. వాడు ఎదవల్ని దించుతున్నాడు, లేకపోతే నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావో ఆ వాతావరణమే నీ చుట్టూ ఉంటుంది, ఆ వాతావరణమే ప్రోత్సహిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇది ఉంటుంది. ఇవాళ ఒక సినిమా యాక్టర్ పక్కన భుజాన్ని చేసుకొని ఫోటో దిగేసి స్టేటస్లో పెట్టుకుంటే వాడు తోపు. ఒకప్పుడు అనకూడదు కానీ ఐఎమ్ సారీ చెప్పాలి. కానీ ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంతటా ఆయన ఎదుర్కొన్నాడు ఇలాంటి అవమానాలన్నింటినీ. సినిమా స్టార్ పక్కన ఉండడం అనంటే అదొక పెద్ద తప్పు సార్. ఆ వాతావరణంకి వెళ్ళకూడదు. అంటే తప్పు అంటే మళ్ళీ అందరు సినిమాలు చూసేవాళ్ళు, అది ఎంటర్టైన్మెంట్ భాగం వరకు మాత్రమే తీసుకునేవాళ్ళు తప్ప. ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీస్లో స్టిల్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అని అంటే 100% నెగటివ్ థాట్తో ఇంపాక్ట్, నెగటివ్ థాట్ తోటి ఉంటారు. నెగటివ్ థాట్ తోటి ఎందుకు ఉంటారంటే పూర్తి స్వేచ్ఛ ఉంది అక్కడ. ఇక్కడ మనుషుల మీద వ్యతిరేక భావం కాదు సార్. ఆ యొక్క దాంట్లో పూర్తి స్వేచ్ఛని, సమాజాన్ని, తల్లిదండ్రుల్ని అందరినీ ఎదిరించి ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి క్యారెక్టర్స్ తెర మీద కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు దాన్ని. ఆ బాధ్యతాయుతమైన సినిమాలు లేవా? అద్భుతంగా ఉన్నాయి. వాటిల్లో నుంచి మేము బోల్డన్ని నేర్చుకోలేదా? నేర్చుకున్నాం. కానీ ఎక్కడ మొదలైంది? ఇంటి నుంచి మొదలైంది. దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలేయాలి అనేది మరి మా పెద్దవాళ్ళు. ఇవాళ అందరి పేరెంట్స్ బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, ఎంఏలు అబ్బో అద్భుతంగా అన్నీ చదివేశారు. కానీ మా పేరెంట్స్ ఏం చదవలేదు నాగరాజు గారు. సమాజాన్ని చదివారు, భవిష్యత్తుని చదివారు. వాళ్ళు చదువుకున్నదేంటి? వాళ్ళకి లోక జ్ఞానం అద్భుతంగా ఉంది. ఈ లోకంలో బ్రతకాలి అనంటే ఏం కావాలో వాళ్ళకి తెలిసినంత గొప్పగా ఈరోజు చదువుకున్నాం అనేటటువంటి పట్టభద్రులకు ఎవరికైనా తెలిసేమో చెప్పండి. ఎలా అంటే ఈ ప్రాసెస్లో పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందంటారు? మీరు చెప్పిన విధంగా ఒకప్పుట్లాగా బెత్తం పట్టుకుని కొట్టాలి, తిట్టాలి అని అంటే ఇప్పుడున్న దాంట్లో అంతా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లేదు అని అంటే లీగల్గా వెళ్ళిపోతున్నారు. సో అలానే కాకుండా దాన్ని ప్రోత్సహించాలని కూడా మనం అప్పుడు చిన్నప్పట్లో అయితే మనం చదువుకున్నాము, ఆ స్టైల్ వాతావరణాన్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దాకా రీచ్ అయినటువంటి వాళ్ళు ఉన్నాం. బట్ ఇప్పుడున్న జనరేషన్ అంటే తీసుకోలేరు కొంతమంది. మనం ఇలా మాట్లాడినా కూడా బయట పడాలి అని అంటే ఎలా అండి ఓవర్కమ్ చేయాలి? నాగరాజు గారు ఇక్కడ ఒక్క వర్డ్ నేను మాట్లాడతానండి. ఇప్పుడు మీరు అన్నారు కదా లీగల్గా వెళ్తున్నారండి మనం ఏదన్నా మాట్లాడితే అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా అక్కడ హింస అనేది జరిగితే దాన్ని ఖచ్చితంగా లీగల్గా వెళ్ళాలి, కొట్లాడాలి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి సార్. క్రమశిక్షణ మీద జరిగిన దానికి దాన్ని హింస అని చూపించేటటువంటి ఆ వ్యవస్థను కూడా మనం క్వశ్చన్ చేయాలిగా. వ్యవస్థలు మన కోసం ఉన్నాయా, మనం వ్యవస్థల కోసం ఉన్నామా? అక్కడ కూడా ఆలోచించాలి కదా మేధావులు. అక్కడ కూడా ఇక్కడ సమాజం ఎటుపోతుందనేది ఆలోచించాలి కదా నాగరాజు గారు. అది జరగటం లేదు. సరే ఇప్పుడు మీరు అన్నారు కదా ఎక్కడా కూడా లేదు. మీరు అన్నట్టు ఏదైనా ఎక్కువ మీరు బెత్తం పట్టుకుని కొట్టారు, పేరెంట్స్ కొట్టారు అని అంటే అది పెద్ద ఇష్యూ అవుతుంది. టీచర్లు కొట్టారంటే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. నీలంటాళ్ళు నాలంటాళ్ళు చెప్పారు అని అంటే బెదిరింపులు అనేవి వస్తున్నాయి. ఇవన్నీ అనుకుందాం, ఇవన్నీ నెగిటివ్లోనే ఉన్నాం. టోటల్గా నెగిటివ్ ప్రపంచంలో, బెదిరించేటటువంటి ప్రపంచంలో మనం ఈరోజు బ్రతికేస్తున్నాం. దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి?
మీరు ఎన్ని మార్గాలు ఎతకండి నాగరాజు గారు, మీరు ఎంతన్నా ఎతకండి, ఒకటి ఈ ఈ నాగరికత ప్రపంచంలో మనిషి మర్చిపోయింది ఏంటి అని అంటే తనను తాను వెతుక్కోవడం మర్చిపోయాడు. ఆ తనను తాను వెతుక్కోవడం మర్చిపోయి ఎదుటివాడు వేసుకున్నదో ఎదుటివాడు అనుభవించేది ఎక్కడుందో వెతుకుతున్నాడు. అందుకే వీడు మనశ్శాంతిని కోల్పోతున్నాడు, అందుకే వీడు ఉన్మాదానికి గురవుతున్నాడు, అందుకే వీడు నిరుత్సాహానికి గురవుతున్నాడు, డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. ఇవి ఎన్నో విధాలుగా హింసాత్మకమైనటువంటి సంఘటనలకు దారితీస్తున్నాయి. నీలో ఉన్నటువంటి ఈ అవలక్షణాలన్నింటినీ కూడా క్రమశిక్షణలోకి నీకు నువ్వే తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఆ యొక్క సత్యం నీకు తెలుసా? ఈరోజు ఎంతోమంది బోయవాడు వాల్మీకి ఎలా అయ్యాడు సార్? కరుడుగట్టినటువంటి బందిపోటు దొంగ వాల్మీకి. ఆ తర్వాత అద్భుతమైనటువంటి మహర్షిగా మారి ఆయన అత్యద్భుతమైనటువంటి గ్రంథాన్ని, రామాయణాన్ని మనకందరికీ అందించాడు. ఈ రోజున ఎలా జరిగింది? జ్ఞానోదయం, జ్ఞానం తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడు? అరే నా జీవితం ఏంటి అనేది ఒక క్వశ్చన్ వేసేటటువంటి ఒక గురువులు ఒక క్వశ్చన్ వేసి వెళ్ళిన తర్వాత తనని తాను పరిశోధించుకోవడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టినప్పుడు ఏం చేశాడు? కూర్చుని ఏమన్నాడు? వాళ్ళు ఏం చెప్పెళ్తారు అని అంటే, నేను దీని నుంచి ఎలా బయటికి రావాలి అని తనను తాను అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు అంటారు మరా 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 అనమంటారు. దానికి అర్థం లేదు సార్, దానికి అర్థం లేదు. ఏదో ఒకటి నీలో నువ్వు క్వశ్చన్ చేసుకుంటే అది ఏంటి అని కూడా అడగలేదు ఆయన. ఒక గురువులు చెప్పారు, కూర్చున్నాడు, మరా 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 అనేసరికి అది రామ 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 అయింది. ఆ రామ అనేటటువంటి శబ్దంలో ఉన్నటువంటి వైబ్రేషను, తనలో ఉన్నటువంటి దుర్గుణాలని మొత్తాన్ని కూడా కూకటి వేళ్లతో సహా పకిలించి అవతల పారేసి అంత గొప్ప జ్ఞానాన్ని, అంత గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని ఆయనకు అందించినటువంటిది ఏంటి సార్? తపస్సు. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. 10 నిమిషాలు గంట చేస్తే దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. 2 గంటలు 3 గంటలు చేస్తే మెడిటేషన్. రోజుకి 4 గంటలు మెడిటేషన్ చేస్తే, 4 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే దాన్ని ధ్యానం అని అంటారు. అదే నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తే దాన్నే తపస్సు అంటారు సార్. అట్లీస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఈరోజు పేరెంట్స్తో సహా వాళ్ళకు కూడా ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలియడం లేదండి. వాళ్ళకు కూడా ఈ ప్రపంచంలో వాళ్ళ పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియటం లేదండి. ఇక్కడ పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరూ కూడా కనీసం మెడిటేషన్ స్టార్ట్ చేయండి. మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మీలోకి మీరు తొంగి చూస్తే మీ ఆలోచన క్రమక్రమంగా మీ బ్రెయిన్ తనని తాను ఒక కొత్త ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటటువంటి వైబ్రేషన్ని తాను పొందేటటువంటి అవకాశం ఈ విశ్వం నుంచి తీసుకుంటుంది. మీ బ్రెయిన్కి ఇవ్వండి, మీ బ్రెయిన్కి పని పెట్టండి. ఏ పని పెడతారు? నిశ్శబ్దం అనేటటువంటి పని పెట్టండి. ఆ మెడిటేషన్లో కూర్చోండి. మిమ్మల్ని మీరు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరు అని అంటే, నాగరాజు గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాగరాజు గారు, అబ్దుల్ కలాం గారు, ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఒకటైతే ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి. ఆయన చాలా నిరుత్సాహపడిపోయాడు. అరే నేను చదువుకున్నదంతా ఇది, నాకు వచ్చిన జాబ్ ఏమో చూస్తేనేమో డిఫెన్స్లో వచ్చింది. ఆయన విమానాల గురించి చదువుకున్నాడు, ఈయనకి డిఫెన్స్లో వచ్చింది. పోయి అరుణాచలం వెళ్ళిపోయాడు ఆయన. చూడండి, ఆధ్యాత్మికత్వం అనేది మనిషిని ఎంత సన్మార్గంలో పెడుతుంది అనడానికి మిగిలిన విషయాల గురించి నేను మాట్లాడాలి. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది, నేను చెప్పేది, నేను చెబుతున్నది మాత్రము నేను చూసింది చెప్తున్నా. హ్యాపీగా ఆయన ఒక స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అరుణాచలం వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, మెడిటేషన్లో కూర్చున్నాడు. ఆయన కూర్చొని క్వశ్చన్ చేసుకున్నాడు, శివుడిని క్వశ్చన్ చేశాడు. నాయన, నేను ఇది చదువుకున్న సబ్జెక్ట్ విమానాల గురించి, నువ్వు నాకు ఇచ్చింది డిఫెన్స్లో ఇచ్చినావు, ఇది ఏంటి అని అన్న తర్వాత తనలో నుంచి తన అంతరాత్మ చెప్పినటువంటి ఒక శబ్దం బయటకు వచ్చింది, ఒక సమాధానం బయటకు వచ్చింది. ఏంటి అని అంటే, నువ్వు దీంట్లో ఏదో సాధించాల్సింది ఉంది, నువ్వు సాధించాల్సింది దీంట్లో ఉంది. నీ చదువు వేరు, నీ యొక్క విజ్ఞానం వేరు. నీ విజ్ఞానం దీనికి అవసరము, నువ్వు ఏదైతే అది చదువు, బట్ విజ్ఞానము, నీ యొక్క క్రమశిక్షణ, నీ యొక్క పట్టుదల, నీ యొక్క ఆలోచన విధానము ఇక్కడ అవసరం ఉంది. కాబట్టి నిన్ను నేను ఈ ప్లేస్లో పెట్టాను అని ఆ శివుడు నుంచి ఒక వాక్కు ఆయనకి వినిపించింది. అర్థమైందా సార్? ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆయన కృతజ్ఞతలు చెప్పుకొని, శివుడికి కృతజ్ఞతలు చెప్పుకొని వచ్చి జాయినింగ్ లెటర్ ఇచ్చేసినాడు. చూస్తే ఏం జరిగింది సార్? ఇవాళ ప్రపంచ పటంలో భారతదేశము అణుబాంబులు తయారు చేయడంలో కూడా సిద్ధహస్తురాలు అని చెప్పేసి ఒక
ఒక స్థానాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి అద్భుతమైనటువంటి గట్స్ ఉన్నటువంటి మిజైల్. ఈ స్పిరిచువల్ గురించి చాలామంది కూడా అంటే వెతుక్కుంటూ ఉంటారండి. మీరు కూడా మెడిటేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. పేరెంట్స్ ఇది చూసిన తర్వాత కొంతమంది మెడిటేషన్ క్లాసెస్ కోసం బయట కూడా వెతుక్కోకుండా మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అప్పుడప్పుడు మీరు వాళ్ళని అవుటింగ్ తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి సమాధానం పరుస్తూ ఉంటారు, అండ్ ఎక్కువ రోజులు ట్రావెల్ అవ్వడానికి అవకాశం కూడా ఇస్తూ ఉంటారు. 41 days జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు 1 week క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. మీరు ఎలా అండి మీ దగ్గర క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? వాళ్ళలో ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనని స్థిరంగా పెట్టుకోండి. ఒక సంకల్పం అనేది ఉండాలి. నేను ఇదేంటో తెలుసుకోవాలి కాదు సార్, తెలుసుకోవాలని వస్తే 2వ రోజుకే పోతుంది. తెలుసుకుని తీరాలి, నేను సాధించాలి, నేను సాధిస్తాను అనే ఒక సంకల్పం ఉంది అంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి ఫోన్ చేయండి. నంబర్కి ఫోన్ చేస్తే ఏ క్లాస్ కావాలి, మీకు ఎవరికి క్లాస్ కావాలి, దాని డీటెయిల్స్ ఏంటి అనేది మా సిబ్బంది చెప్తారు. మీరు ఏ క్లాస్లో జాయిన్ అవ్వదలుచుకుంటే ఆ క్లాస్లో డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకు అనంటే మన లోపల ఉన్నటువంటివన్నీ బయటికి తీయడానికి నాగరాజు గారు 1 గంట 2 గంటలో 3 గంటలో మనిషికి సరిపోదు సార్. జీవితం మొత్తం సాధన చేస్తూనే చేస్తున్నాడు. అది ఎలా చేయాలి అనేది ఒక్కసారి నువ్వు తెలుసుకుని కూర్చుంటే ప్రతి ఒక్కళ్ళు అబ్దుల్ కలాంలు కారా, ప్రతి ఒక్కళ్ళు వాల్మీకులు కారా, ప్రతి ఒక్కళ్ళు కథానాయక మొల్ల కారా, తనని తాను తరిచి చూసుకోవాలి, చూసుకుని తీరాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో దే కెన్ కాంటాక్ట్ మై నంబర్. మా స్టాఫ్ డెఫినెట్గా వాళ్ళకి డీటెయిల్స్ చెప్తారు. ఈ రోజుల్లో ఒక పిల్లలకి రీసెంట్గా నేను స్టార్ట్ చేసింది పిల్లల కోసం మెడిటేషన్ స్టార్ట్ చేశానండి. కేవలం పిల్లల కోసం. ఎందుకు చేశాను అనడానికి పెద్ద సబ్జెక్ట్ ఉంది దానికి. పిల్లల కోసమే మెడిటేషన్ స్టార్ట్ చేశా. వాళ్ళ యొక్క భావోద్వేగాలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, క్రమశిక్షణలో ఎలా ఉండాలి. పిల్లలకి మెడిటేషన్ నేర్పే ముందు పెద్దవాళ్ళు కూడా కూర్చుంటే అదేంటో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పేరెంట్స్ పిల్లలు ఇద్దరూ కలిసి మెడిటేషన్లో కూర్చున్నారంటే ఆ ఇల్లు మొత్తము కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి ఉంటుంది. ఆ పిల్లలు ఒక పాజిటివ్ సెన్స్లో బ్రతుకుతారు. పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే 41 days క్లాస్కి, లేదంటే 7 days క్లాస్కి అయినా సరే? లేదు నాగరాజు గారు, 41 days క్లాసు, 7 days క్లాసు, 21 days క్లాస్ ఫర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. చిల్డ్రన్ కావాలంటే చిల్డ్రన్ నేర్చుకోవచ్చు, పేరెంట్స్ కూడా నేర్చుకుంటామంటే కూడా వాళ్ళు ఇన్సర్ట్ కావచ్చు. దేంట్లోనైనా వాళ్ళు ఏది కోరుకుంటే అది చేయొచ్చు. కానీ పిల్లలకి మాత్రం 21 days. 41 days అనేది కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే నేను క్లాస్ తీసుకుంటున్నాను. పిల్లలకి మాత్రం 21 days తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.